జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. హాజరైన షాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, సత్యనారాయణపురం జెడ్పీ హై స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి షాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సంధ్యారాణి, ఏడీఫై స్కూల్ అధినేత ప్రణీత్ తదితరులతో కలిసి వారు సమావేశంలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఉపాధ్యాయులతో మమేకం కావాలని, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఈ వేదికగా వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి సేవలతో సత్కరించాల్సింది. డ్రాయింగ్ మరియు క్రీడా పోటీ చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు. అంటే ఎప్పుడో ఒకసారి ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఓపిక్గా మనం అందరూ ఇక్కడ కూర్చొని కొన్ని మంచి అంశాల గురించి మాట్లాడుకోవడం చాలా సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మేము చెప్పేదే కాదు, మీరు కూడా మీ వంతు మీ సైడ్ నుంచి స్కూల్కి కానీ టీచర్స్కి కానీ మా లాంటి వాళ్ళకి మీ సలహాలు ఏమన్నా కూడా ఉంటే మేము వినడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 100% మా సపోర్ట్ ఇస్తాము. ఈరోజు చూసినట్టయితే ఎస్ఎన్పురం స్కూల్లో నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన పక్కనున్న నా సోదర సమానులు ఎడిఫై విద్యావేత్త ప్రణీతన్న గారు మన స్కూల్లో టాప్ 3 మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ పిల్లల్ని బాగా చదివించినట్టయితే ఇలాంటి విద్యావేత్తలు మన స్కూల్కే వచ్చి ఈ స్కూల్ బాగుంది, ఈ స్కూల్లో పిల్లలు బాగా చదువుతున్నారు, కష్టపడుతున్నారని మన పిల్లలకి ఇంత ఎడ్యుకేషన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఏరియాలో మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ గంజాయి అమ్ముతున్నారు, డ్రగ్స్ ఉన్నాయని చెప్పి నాకు చిన్న కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వచ్చి నేను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాను. నా ఫోన్ నెంబర్ కావచ్చు, నా డీటెయిల్స్ కావచ్చు, మీ ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి, స్కూల్లో ఉంటుంది, తీసుకోండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బందిగా సోషల్ యాక్టివిటీస్ అంటే బయట ఏదన్నా అరాచక శక్తులు కానీ ఏదన్నా ఉన్నట్టయితే నాతో మీరందరూ ఫ్రీగా మాట్లాడతారు, మీరు నాతో ఫ్రీగా కమ్యూనికేట్ అవుతారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే నాకు చెప్తే మన ఏరియా వరకు కంప్లీట్ బాధ్యత నేనే తీసుకుంటానని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను చూసినప్పుడు కూడా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడన్నా ఎవరికన్నా గొడవలు వస్తాయి, బట్ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం దయచేసి మీకున్న చిన్న చిన్న గొడవలు కావచ్చు, ఇంట్లో అత్త వాళ్ళతో, మామ వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో ఉన్నప్పుడు పిల్లల ముందు మీరు గొడవ పడినట్టయితే ఆ రోజంతా పిల్లవాడు కానీ పాప కానీ స్కూల్లో దాని గురించి ఆలోచిస్తారు. స్కూల్లో టీచర్ చెప్పే పాఠాల నుంచి పెద్దగా వాళ్ళకి ఆలోచన ఉండదు. కాబట్టి మీకు ఎప్పుడైనా, నాకైనా ఉంటుంది ఇంట్లో డిస్టర్బెన్సెస్ అనేది. అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం పిల్లల్ని కొంచెం పక్కన పెట్టి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆ గొడవను ఆపుకోగలిగినట్టయితే వాళ్ళకి ఆ రోజు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందని ఈరోజు మీకు నాకు అనిపించింది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కంపల్సరీ ఇవన్నీ, ఎందుకంటే మీకు పథకాల గురించి, తల్లికి వందనం గురించి మీరు ఆల్రెడీ ఇప్పుడు అందరూ చెప్పారు. బట్ ఈ చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే మన ఏరియాలో మనం తల్లిదండ్రులుగా మంచి మంచి పిల్లల్ని తీర్చిదిద్దినట్టు ఉంటుంది. ముఖ్యంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి పడ్డానికి ముఖ్య కారకులు మన నారా లోకేష్ అన్న గారు. మనం సదా ఎల్లప్పుడూ అన్నని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక మరియు జడ్పీ ఇంటర్మీడియట్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. టీచర్స్, పేరెంట్స్
అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి సమన్వయంతో ఆ స్కూల్లో ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం చేస్తూ అక్కడ ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతూ ఇంకేమన్నా చేయాలంటే దాతల సహాయం తీసుకుంటూ తద్వారా స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇది 4వ విడత జరుగుతోంది. ఈరోజు ఏ స్కూల్లో చూసినా కలకలలాడుతున్నాయి. దానికి కారణం తల్లికి వందనం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22వ తారీఖునే ప్రతి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, మరొక 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి, అది కూడా పిల్లలకే వర్తించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి ఇచ్చిన మాట ప్రకారం, యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం అమలు జరుగుతూ ఉంది. తల్లులంతా ఆనందంగా ఉన్నారు, పిల్లలు ఆనందంగా ఉన్నారు. గతంలో మనం చూసాం, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఉంటే ఒకరికి ఇచ్చి మిగతా 2 పిల్లల్ని బడికి దూరం చేసిన పరిస్థితి ఉంది. వైన్ షాపులు కాడో, మటన్ షాపులు కాడో, లేకపోతే పనికి పోయే పరిస్థితి గతంలో ఉండేది. దానికి భిన్నంగా ఆ రోజు తల్లులందరూ లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, తల తాకట్టు పెట్టైనా తల్లికి వందనం కార్యక్రమం తీసుకుంటాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేస్తామని చెప్పాం. ఈరోజు మొన్న ఒక తల్లి 6 మంది పిల్లలు, ఆ 6 మంది పిల్లలు ఉంటే 6 మందికి తల్లికి వందనం అమలైంది. ఇప్పుడు దీంట్లో కూడా మీరు కూడా మీ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అర్హత వచ్చింది. ఈరోజు ఏ తల్లి మొహంలో చూసినా ఆనందం ఉంది. దాంతోపాటు ఈరోజు దాతలు కూడా, ఈరోజు ఇక్కడ మన ఎడిఫై ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ప్రణీత్ గారు కూడా ఉన్నారు. బాగా టాపర్స్ ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి స్ఫూర్తితో బాగా ప్రభుత్వ స్కూల్లో మంచి మార్కులు సాధించిన వాళ్ళకు కూడా ప్రైవేటు కళాశాలలో కూడా వాళ్ళ కళాశాలని అడ్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆదర్శం. గతంలో ఎప్పుడు ఇలా జరగల. ఎవరో చదువుకుంటారు, ఎవరో పోతారండి. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మా దగ్గర సీట్లు ఖాళీగా లేవని బోర్డులు పెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనింది. దాని అన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు, ముఖ్యంగా లోకేష్ గారి యొక్క సంస్కరణలను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్కూల్కి శాప్ చైర్మన్ రవినాయుడు అన్న గారు రావడం కానీ, లేదు ఎడిఫై ప్రణీత్ అన్నగా విద్యావేత్త ప్రణీత్ అన్న రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రముఖులు ఎప్పుడు వచ్చినా పాఠశాల యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. నారా లోకేష్ అన్న గారు ముఖ్యంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అవడం వల్ల ఒక విద్యలోనే ఒక పెను మార్పును తీసుకొచ్చారు. తల్లికి వందనం పథకం ప్రతి బిడ్డకి పడింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రణీత్ అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కూల్ టాపర్స్కి టాప్ 3 మెంబర్స్కి ఆఫర్ చేశారు. అందులో ఖతీజా అనే అమ్మాయి ఆ స్కూల్లో ఐఐటి ఇంటర్ జాయిన్ అవ్వడం స్థానికంగా మాకు అందరిలోకి ఒక ఉత్సాహం వస్తుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల మా ఏరియా కావచ్చు, స్కూల్కి కావచ్చు, ఇక్కడున్న హెడ్ మేడమ్స్కి అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చదువు యొక్క వాల్యూ తెలిసిన అతను మనకు నాయకుడిగా వస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఈరోజు చూస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా చదువుల్లో పేరెంట్స్ది కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. అందులో పేరెంట్స్ని కూడా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి తగ్గట్టు ధీటుగా మేము ఎలా చేస్తున్నామని చెప్పి ప్రైవేట్ స్కూల్స్కి ఛాలెంజ్ చేస్తూ ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం, వాళ్ళని పిల్లల చదువుల్లో భాగస్వామ్యం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే తల్లికి వందనం కూడా ఏదైతే యువగలంలో చెప్పారో లోకేష్ అన్న గారు, ఈరోజు సుమారు 10,000 కోట్లు ప్రతి తల్లి అకౌంట్లో